ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విపాది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన బడిబాట విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుస్తులతో పాటు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని, ఇప్పటికే రాష్ట్రంలోని గురుకులాలలో డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచారని గుర్తు చేస్తూ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారాన్ని అందజేయడానికి మెనూ తయారు చేసే విధానాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చెప్పే విషయాలను వినడమే కాకుండా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తుందని, విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రజాప్రభుత్వంలో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. ఎందుకంటే గత సంవత్సరం ఎప్పుడైతే కరెంట్ బిల్లు జియో రాకన్నా ముందు ₹1,00,000 ఉండే, దెన్ ఆఫ్టర్ గవర్నమెంట్ ఉచితంగా ప్రభుత్వ బళ్ళకు ఉచితంగా కరెంట్ అన్న తర్వాత ఆ కరెంట్ బిల్ మాఫ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్ కూడా జీరో అయింది. కావున గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు మా పాఠశాల తరఫున తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. బడిబాట కార్యక్రమాన్ని ముగించుకొని నిన్నటి నుంచి బళ్ళు తిరిగి ప్రారంభమవుతున్న క్రమంలో మా ఊరు మాబడి అనే నినాదంతోటి ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని చెప్పేటటువంటి సంకల్పంతోటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా పట్టణాల్లో, కాలనీల్లో, గ్రామాల్లో కూడా పిల్లల తల్లిదండ్రులను కలుస్తూ కౌన్సిలింగ్ చేస్తూ ప్రైవేటు బడులకు ధీటుగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తాం. ఈ ప్రభుత్వ విద్యా విధానంలో కూడా అనేక మార్పులు వచ్చినాయని చెప్పినటువంటి ఆలోచనను, మాటను పిల్లల తల్లిదండ్రులకు చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత విద్యాశాఖను కూడా వారి దగ్గరే పెట్టుకొని విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పని ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఓవైపు స్కిల్ యూనివర్సిటీ, పాతగా ఉన్నటువంటి ఐటీల స్థానంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అనేటువంటి పేరు మార్పులతోటి ఒక్కొక్క ఐటీని మళ్ళీ ఏటీసీగా మార్చే క్రమంలో ₹42 కోట్ల ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో పేద పిల్లలు చదువుతున్న వారికి నాణ్యమైన విద్యను అందివ్వడమే కాకుండా నాణ్యమైన భోజనం అందివ్వడానికి డైట్ ఛార్జీలు 40% పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి ఈరోజు కార్పొరేట్లో చదివేటువంటి పిల్లలే కాదు, మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద పిల్లలు కూడా 10/10 సాధించారని చెప్పని రవీంద్ర భారతిలో ఆ పిల్లలకు సన్మానం చేస్తూ ప్రమోషన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేస్తుంది. తప్పనిసరిగా మీ పిల్లలకు చక్కటి విద్యా బోధన ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యాశాఖకు సంబంధించిన అధికారులకు, డిఈఓతో పాటు ఎంఈఓ మరియు అదేవిధంగా ఉపాధ్యాయులతో కూడా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నాను. పేరు అందరికీ నమస్కారం.